ఇద్దరు ఎంబీబీఎస్ చేశారు, బాగా చదువుకున్నారు. రెండు వైపుల కుటుంబాలు చాలా మంచిగా ఉన్నాయి. పెళ్లి సంబంధం కుదిర్చారు. వెడ్డింగ్ ఈవెంట్ అద్భుతంగా చేశారు. సంగీతం, డాన్స్లు వేయటం, అన్నీ వేయటం, ఫుల్ ఇద్దరికి మంచి ప్రేమ, అంతా బాగా జరిగింది. పెళ్ళి గ్రాండ్గా జరిగింది, అద్భుతంగా జరిగింది. పెళ్ళి అయిపోయింది, అంతా బాగుంది. బెంగళూరులో వీళ్ళు ఒక పెద్ద హాస్పిటల్లో, ఇద్దరు డాక్టర్లే కదా, ఎంబీబీఎస్ చదువుకున్నారు కదా, ఇద్దరు డాక్టర్లే హ్యాపీగా ఒకటే హాస్పిటల్లో జాబ్ చేసుకుంటూ కాపురం మొదలుపెట్టారు. సో కాపురం మొదలుపెట్టిన తర్వాత అంతా బాగానే జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు కాపురం బాగా చేశారు, అంతా బాగా జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో ఈ కృతికా రెడ్డి అనే అమ్మాయికి, భార్యకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్. అదేది కొంచెం ట్రీట్మెంట్, కొంచెం ఆల్రెడీ డాక్టర్సే కాబట్టి చిన్న చిన్న ట్రీట్మెంట్ చేసి కూడా తగ్గుతుంది. కాకపోతే ఈ మాధవిరెడ్డి అనే డాక్టరు, మహేందర్ రెడ్డి అనే డాక్టరు, ఈ డాక్టర్ ఏం చేశాడంటే, వీడి డాక్టరా క్రిమినల్ మైండ్ అర్థం కాదు, క్రిమినల్ మైండ్ వీడు, డాక్టర్ కాదు వీడు. సో వీడు ఏం చేశాడంటే, భార్యని ఎలాగన్నా చంపేద్దామని ప్లాన్ వేసాడు. షాకు, భార్యని చంపేయటం అనేది మీకు వినడానికి షాకింగ్ ఉంది కదా, అదే జరిగింది. చంపేశాడు భార్యని. ఎలా చంపేశాడంటే, మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో మనకి ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారు, మొత్తుమంది ఇస్తారు. ఎంతకి ఒక మినిమం డోస్ ఉంటుంది కదా, ఇంత డోస్ అని ఇవ్వాలి, ఆ డోస్ ప్రకారంగా ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఆ మత్తు మందు ఏదైతే ఉందో ఆ డోసు ఎక్కువగా ఇచ్చేసి, అంటే తనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, సో భార్యని, ఇంకా భర్త అంటే నమ్ముతారు కదా, డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఈడు జాదు మైండ్ సెట్ కాబట్టి, చాలా గొప్ప యాక్టర్ కాబట్టి, భార్యని మంచిగా ప్రేమిస్తున్నట్టు నటించి, అంత మంచిగా వైద్యం చేస్తున్నట్టు నటించి, రోజు మత్తుమందు ఒక 2-3 రోజులు ఎక్కువగా మత్తుమందు ఇచ్చేసి, ఇంకా చనిపోద్దని ఇటు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అర్థమైందా మీకు? హాస్పిటల్ తీసుకెళ్తే ఇటు తెలిసి ఆల్రెడీ డాక్టర్ కదా ఇడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమైంది, సారీ అండి చనిపోయిందని వాళ్ళు నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు అందరూ అదే నమ్మారు, వీడి ఫ్రెండ్స్ అదే నమ్మారు అందరూ. ఏంటి, తనకు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు, చనిపోయింది అనుకున్నారు. కాకపోతే ఈ కృతికా రెడ్డి ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో, ఆమె కూడా డాక్టరే, వీడి మీద కాకపోతే అనుమానం ఉంది, ఎవడి మీద, అల్లుడి మీద. సో మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని చెప్పేసి దాని మీద వాళ్ళు, అది చాలా రావడానికి టైం పట్టింది. ఆఖరి కట్ చేస్తే వీడు మత్తుమంది చంపేశాడు అనే విషయం బయటపడ్డది. సో ఈ మహేందర్ రెడ్డి ఏంటంటే, వీడు పెళ్ళి అవ్వకముందే 5 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేశాడు. ముంబై ఒక అమ్మాయి, బెంగళూరు, తెలుగు, ఇలా రకరకాల అమ్మాయిల్ని మెయింటైన్ చేసి ముంబై అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మళ్ళీ అది ఎక్కడో వీడు సెట్ అవ్వక అది మాయమాటలు చెప్పేసి అమ్మాయిని వదిలేశాడు. ఆఖరికి కృతికా రెడ్డిని చేసుకున్నాడు. పాపం ఈమె కర్మ. సో అసలు వీడింతమందితో ఇల్లీగల్ రిలేషన్, లవ్లో ఇవన్నీ చేసుకుంటూ పెళ్ళి అయిన తర్వాత సక్రమంగా ఉన్నాడా అంటే అది కూడా లేడు. అసలు డాక్టర్ అంటే ఏంటండి, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు చాలా వెల్ డిసిప్లైన్గా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. అంటే వీడు భార్యనే చంపేసాడంటే వీడు నిజంగా చదువుకునే డాక్టర్ అయ్యాడా? వీడిని సరిగా చదువు ఉండడు నాకు తెలిసి. వీడి తల్లిదండ్రులు ఈయన ఎలా పెంచారో తెలియదు, కానీ వీడు ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఏదో దొంగ సర్టిఫికేట్లు తీసాడో, మరి ఎలా చదివాడో ఏంటో తెలీదు. అంటే నాకు ఏనండి, అంటే ఒక డాక్టర్ పొజిషన్ చదివినోడు, ఎంబీబీఎస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే ఊరికేనే అయిపోతుందా? ఎంబీబీఎస్ అంటే ఏంటి, ఎంతో కష్టపడితే కానీ డాక్టర్ అవ్వడాడు. అలాంటి డాక్టర్ పొజిషన్లో ఉండి వీడు చేసేది ఇదా? ఇంతకీ భార్యను చంపేసిన తర్వాత మళ్ళీ ఈ 5 పాత గర్ల్ ఫ్రెండ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందరినీ తీసి వీళ్ళని ఎవరైనా మళ్ళీ ఆ ముంబై అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటే నా భార్య చనిపోద్దని నా జాతకంలో ఉంది, ఆల్రెడీ నా భార్య చనిపోతుంది, ఇప్పుడు మన ఇద్దరం చనిపోయింది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆమెకు మెసేజ్లు పెట్టి, అంటే వీడు ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. డాక్టర్, మళ్ళీ వీడు డాక్టరు. సో ఒక డాక్టర్ అంటే సొసైటీలో డిసిప్లిన్గా ఉండాలి. కట్ చేస్తే మొన్న ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఒక డాక్టరు ఆపరేషన్లు చేస్తూ, అంటే ఇప్పుడు నీవు
మామూలుగా ఏదో నొప్పి ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని వెళ్తే ఆమె ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పేసి ఆపరేషన్ చేసి చాలామందిని మోసం చేసి, అంటే ఒక పేదోడు, ఒక మిడిల్ క్లాస్ వాడు అన్నం అయిపోతున్నాడు. అది నా బాధ. ఇప్పుడు ఆ డాక్టర్ ఏం చేసాడంటే మొత్తం వీళ్ళు వైద్యాలు ఆపరేషన్ చేసేయటం 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు దొబ్బేయటం. మొన్న బయటపడ్డాడు అనుకోండి. సో ఇప్పుడు అంటే ఈ డాక్టర్ని తీసుకెళ్ళి పొలంలో పడేస్తే పొద్దున్న సాయం దాకా ఎండలో కష్టపడమంటే తెలుస్తుంది కష్టం. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక కూలోడు, ఒక రైతు పొద్దున్న సాయం దాకా కష్టపడి 5-6 సంవత్సరాలు పోగేసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఈ డాక్టర్కి పోస్తే వీడు మళ్ళీ మాయమాటలు చెప్పి అసలు అక్కడ ఆపరేషన్ అవసరం లేదు, ఆపరేషన్ చేసి డబ్బులు దొబ్బేస్తుంటే ఏంటండి అన్యాయం? వీళ్ళ డాక్టర్సా క్రిమినల్సా? ఏమనాలి వీళ్ళని? ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి? ఇదా డాక్టర్ వృత్తి అంటే ఏంటి అసలు? ఎలా ఉండాలి అసలు? అంత మోసం. ఒక మిడిల్ క్లాసుడు, ఒక పేదవాడు, ఒక కూలోడు అన్యాయం అయిపోతాడు వీళ్ళ వల్ల. ఇప్పుడు 5 లక్షలు తేవాలంటే ఒక కూలోడు, ఒక రైతు ఎక్కడి నుంచి తెస్తాడండి? సాధారణమైన రైతు, సాధారణమైన కూలోడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఈ నాకు అనకూడదు కానీ ఈ డాక్టర్లు చేసేది చీటింగ్, ఇచ్చేది వేస్ట్ ఫెలోస్ వీళ్ళు అనకూడదు కానీ చాలామంది. సో ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే మన బెంగళూరు డాక్టరు వీడు చేసిన ఈడు మామూలుడు కాదు అసలు. ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్నాడు, ఈరోజు జైల్లోకి వెళ్ళాడు, క్రిమినల్గా ముద్రించబడ్డాడు. వీడి జీవితం నాశనం అయింది అవ్వాలనుకోండి. అయితే ఇప్పుడు వీడు ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించండి. ఇప్పుడు డాక్టర్ పొజిషన్లో ఉండి క్రిమినల్ మైండ్ ఎలా ఉంటే రేపు వీడు ప్రజలకు ఏమో న్యాయం చేస్తాడు, వీడు ప్రజలకు వైద్యం వీడు ఎలా చేస్తున్నాడు. వీడు ఇలాంటి డాక్టర్లు ఉంటే మనం ఈ సమాజం ఎలా బతకాలండి? దేశం ఎలా బాగుపడుతుందండి? ఇలాంటి వాళ్ళు వల్ల కదా డాక్టర్ వృత్తికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి వాళ్ళు వల్ల కదా దేశానికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి వాళ్ళ వల్ల కదా మన సొసైటీ ఎలా తగలడుతుంది. సో అదే అంటున్నాను నేను. అందుకనే సో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నోరెత్తండి, మంచిగా నిలబడండి. వాడిని ఒకడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే ఆడు డాక్టర్, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదివేసాడు, అమెరికాలో ఉన్నాడు, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకోవడం కాదు. అసలు వృత్తి ఏంటి? ఆడు క్యారెక్టర్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ క్యారెక్టర్ అవసరం లేదు ఎవరికైనా. డబ్బు ఉందా? ఆడు ఎంబీబీఎస్ చదివాడా, ఇంజనీర్ చదివాడా, అమెరికాలో జాబ్ చేస్తాను, ఇచ్చేసి పెళ్లి చేసేయడమే, లక్షల కోట్లు ఇచ్చేసి. కూతురు చంపేశాడు. ఇప్పుడు కూతురు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు వస్తుందా కూతురు? అది మ్యాటర్. సో అందుకని ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు చూడండి, మినిమం డబ్బున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీడికి ఒక 10 కోట్లు ఉందనుకోండి, ఆడు 20 కోట్లు ఉన్నవాడికి ఇచ్చి చేస్తాడు. 5 కోట్లు ఉన్నవాడికి ఇచ్చి చేయొచ్చు కదా. లేదంటే ఒక మంచిగా బతికి ఒక 20,000 30,000 జాబ్స్ చేసుకుని ఒక డిసిప్లిన్ ఉన్న కుర్రోడికి ఇచ్చి చేయొచ్చు కదా. చేయడు. ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ. ఇక్కడ డబ్బు 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 అని చచ్చిపోతుంటారు. కూతురు పోయింది వస్తుందా? కోట్లు మళ్ళీ సంపాదించవచ్చు. సో అందుకని ఇలా ఒకటే కదండి, చాలా చూస్తున్నాం. బాగా ఇప్పుడు ఇంజనీర్లు చేసినోడు, సాఫ్ట్వేర్లు కానీ రకరకాల, ఇప్పుడు ఒక బస్తీ వాడు, ఒక కూలోడో లేకపోతే ఒక లారీ డ్రైవరో ఇలాగ బిహేవ్ చేసాడంటే అనుకోవచ్చు వాడు అన్ఎడ్యుకేటెడ్, వాడికి జ్ఞానం లేదనుకోవచ్చు. కానీ ఇంత అన్ఎడ్యుకేటెడ్ చదివి కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అసలు ఏమనాలండి వీళ్ళని? అంటే క్రిమినల్ మైండ్ సెట్గా తయారవుతున్నారు సొసైటీలో కొంతమంది, చాలా దారుణంగా తయారవుతున్నారు. సో అందుకని మనం మంచిగా నిలబడదాం, ప్రజల కోసం నిలబడదాం. అలాగే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నోరెత్తుదాం, దేశం కోసం పోరాడదాం. జై హింద్.